హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. ఈరోజు నేను పచ్చిమిరపకాయలతో కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది అన్నంలోకైనా లేదా వేడివేడి ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూస్తే మళ్ళీ మళ్ళీ కొబ్బరికాయ పచ్చడి తినాలని అనిపిస్తుంది. నేను కేవలం 4 నిమిషాల్లోనే కొబ్బరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అలాగే ఇది మనం తయారు చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. 10 నిమిషాల్లో కొబ్బరికాయ పచ్చడి తయారైపోతుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. నేను ఇక్కడ ఎక్కువ ఆయిల్ వాడను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మినపప్పు వేస్తున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు వేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేస్తున్నాను. తర్వాత 5 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి వీటన్నిటినీ బాగా కలుపుతూ వేయించాలి. ఇలా బాగా వేగిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండును వేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ రాతి ఉప్పుని వేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ పంచదారను కూడా నేను వేస్తున్నాను. పంచదార అనేది మీకు ఆప్షనల్ అండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా మిక్సీ పట్టుకుని తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కలు వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మీకు కావలసినంత వాటర్ వేసుకోవాలి. తర్వాత ఈ ఈ విధంగా తయారు చేసినటువంటి పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు వేయడానికి ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి. తర్వాత పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేయాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేయాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు 2 ఎండుమిరపకాయలు కూడా వేసి బాగా వేయించాలి. ఈ తాలింపు బాగా వేగిన తర్వాత వీటిని మనం ముందుగా పక్కన పెట్టుకున్న కొబ్బరి చట్నీ బౌల్లోకి వీటిని వేయాలి. ఇంతేనండి, చాలా సింపుల్గా చాలా టేస్టీగా కొబ్బరి చట్నీ తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేడివేడిగా చేసినటువంటి ఇడ్లీలతో కొబ్బరి చట్నీని సర్వ్ చేసి చూపిస్తాను. ఇంతేనండి, పచ్చిమిరపకాయలతో కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు ఈ వేడివేడి ఇడ్లీల పైన కరిగించి పెట్టుకున్నటువంటి నెయ్యి వేసి వేడివేడిగా కొబ్బరి చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసేయండి. అలాగే నా వీడియోస్ చూస్తూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.